అందరికీ నమస్తే అండి. ఇదైతే మా చిన్నమామల తోట అనమాట. చిన్న తోట అయితే వేసేసుకున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ దాకా అయితేను తోట వేసుకున్నారనమాట. ఇంకా నెక్స్ట్ అక్కడ కూడా వేసున్నారు తోట అయితేను. ఏమేమి వేశారనేది నేను దగ్గర నుండి చూపిస్తాను, చూద్దాం. ఇదైతే ఈ మొక్కజొన్న అనమాట. మొక్కజొన్న అంతా ఒక వరుస వేసేస్తున్నారు. ఇదేమో చిక్కుడు అనమాట. మనకి ఇది తీగ చిక్కుడు కాకుండా మనకి చెట్లాగా వస్తుంది, బుషిలాగా వస్తుంది అనమాట. ఆ చిక్కుడుకాయ అనమాట, గింజ చిక్కుడుకాయ అయితే వేసేస్తున్నారు. ఇంకా ఇదేమో పచ్చిమిరపకాయలు అయితే ఒక 2 పాత్రల దాకా నాటేశారనమాట. ఈ వరస అయితేను మొక్కజొన్నలే వేసినారు అనమాట సైడ్కి. ఇక్కడేమో మనకి చిర్రాకు చల్లున్నారు. వరస కనిపిస్తుంది కదా, ఈ సైడ్ మొత్తం కూడా అలసందలు వేశారనమాట. ఇంక ఈ సైడ్ ఏమో మొత్తం కూడా ఎర్రగడ్డలు అనేవి పాదులు తీసి అయితే నాటేస్తున్నారు. తెల్ల ఎర్రగడ్డలు ఇవి ఏమో సొర చెట్లు అనమాట. ఇవి ఈ పక్కనేమో మొత్తం కూడా అరటి చెట్లు కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే అరటి చెట్లు పెట్టేస్తున్నారు. అంతా కూడా మనకి ఎర్రగడ్డలు అనమాట. ఎర్రగడ్డలు నాటేస్తున్నారు. ఇవన్నీ తెల్ల ఎర్రగడ్డలు. మీరు చూడండి, మొదళ్ళు చూడండి ఇట్లా ఉంది కదా, ఇక్కడైతే మనకి తెల్ల ఎర్రగడ్డలు అనమాట. ఇవి మొత్తం కూడా నాటేస్తున్నారు. మనకి వడియాలు వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతేను ముల్లంగి చెట్లు చూడండి, బాగా అయిపోయిందనమాట. ఇంకా తీసుకోవడానికి అయితే మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఇంక ఈ పక్కేమో బెండ చెట్లు, ఆ పక్కేమో కాకరకాయ చెట్టు. ఇలాగా చిన్న స్పేస్లోనే మా చిన్నమామూలు పాదులు తీసి ఇంకైతే మొత్తం కూడా ఇంటికి కావాల్సిన కూరగాయలు అయితే వేసేసుకున్నారనమాట. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.